హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, అసలు మన బ్లౌజ్ ఏ సైజ్ అని ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను కట్ చేస్తున్నది పెద్ద సైజ్ బ్లౌజ్, అందువల్ల లైనింగ్ 1.5 మీటర్ తీసుకున్నాను. లైనింగ్కి కానీ ఒరిజినల్ క్లాత్కి కానీ ఎక్కడ జాయింట్ రాకూడదు అని చెప్పారు. ఎందుకంటే బాగా బొద్దుగా ఉంటారు, హ్యాండ్ కూడా చాలా ఫ్యాటీగా ఉంటుందన్నమాట. అందువల్ల హ్యాండ్ దగ్గర జాయింట్ వేస్తే ఇలా పిగులుకొని అలా కుట్లు అనేది ఓపెన్ అయిపోతాయేమో, కాబట్టి ఎక్కడ జాయింట్ వద్దు అని చెప్పారు. అందువల్ల జాయింట్ రాకుండా ఉండాలి అంటే 1.5 మీటర్ ఖచ్చితంగా కావాలి. పెద్ద సైజ్ బ్లౌజ్. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను, అందువల్ల ఖచ్చితంగా మనకి 1.5 మీటర్ లైనింగ్ అయితే కావాలి. నీట్గా షింక్ చేసుకోవాలి. అంటే బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షింక్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే ఎర్రర్స్ అనేది క్లాత్లో ఉండేసి ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ క్రిందికి, అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఒక సైడ్ పైకి క్రిందికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఖచ్చితంగా, ఎందుకంటే కోరాస్ సైడ్ మనం హ్యాండ్స్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి ఎర్రర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ ఎర్రర్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా షింక్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్స్ బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు. ఇలా ప్లేస్ చేసుకుని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా మెజర్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ 22 ఇంచెస్ వచ్చింది. అంటే బ్లౌజ్ 4 పార్ట్స్ కదా, అంటే 44 ఇంచెస్ అనమాట. బ్లౌజ్ పొడవు ఇలా బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపుకి చెక్ చేసుకుంటే 16 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని ఈ పై వైపున షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున మనకి సైడ్ జాయింట్ స్టిచ్ ఉంటుంది చూసారా, అక్కడ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా నాకు 10 ఇంచెస్ ఉంది. ఇలా పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. కరెక్ట్గా 10 ఇంచెస్ ఉంది. ఇక్కడికి ఉందన్నమాట స్టిచ్ అనేది. ఇలా మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకొని మార్కింగ్ అయితే తీసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 10 ఇంచెస్కి నేను లైన్ డ్రా చేశాను కదా, ఈ లైన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది. అంటే ఆర్మ్ హోల్ లూజ్ 10 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ నడుము లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి. కాజా బెల్ట్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి. కాజా బెల్ట్ని వదిలేయాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది. నడుము లూజ్ 37.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది. మనకి 4వ భాగం తీసుకుంటే 9.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువే వస్తుంది. నేనైతే 9.5 ఇంచెస్కి నడుము లూజ్ని మార్క్ చేస్తున్నాను. ఇలా బాడీ మెజర్మెంట్స్ని టేప్తోనే తీసుకోవాలి. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్తో కట్ చేయకూడదు. ఇలా కట్ చేశారు అంటే మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఆది బ్లౌజ్తో బేస్ చేసుకుని కట్ చేస్తే ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే వచ్చేస్తుంది. కానీ మనం టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్లౌజ్ పొడవు 16 ఇంచెస్, ఖర్చు కోసం క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా మనకి బ్లౌజ్ పొడవు 17 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వల్ల బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు అడిగిన డౌట్స్ని ఎక్కడ చెప్పాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అప్పర్ చెస్ట్ లూజ్ని బట్టే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? 44 ఇంచెస్లో 4వ భాగం అంటే 11 ఇంచెస్ వస్తుంది. మనకి చెస్ట్ లూజ్ 11 ఇంచెస్, నడుము లూజ్ 9.5 ఇంచెస్ కదా. ఇక్కడ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 కానీ 1.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు 2 ఇంచెస్ కావాలి. 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్తోనే కట్ చేస్తాం. ఈ అప్పర్ చెస్ట్ లూజే మన చెస్ట్ సైజ్ అనమాట. ఓకేనా? ఒక సిస్టర్ అడిగారు మన బ్లౌజ్ సైజ్ ఎలా తెలుసుకోవాలి అని. ఇక్కడ ఈ అప్పర్ చెస్ట్ లూజ్ 44 ఇంచెస్ కదా, మనది 44 సైజ్ బ్లౌజ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ తీసుకోవాలి. కానీ ఈ బ్లౌజ్ షోల్డర్ అనేది డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది. అందువల్ల ఒక 1/4 ఇంచ్ తగ్గించేసి 5.75 ఇంచెస్ కానీ 5.5 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవచ్చు. అలానే షోల్డర్ ఏమీ పట్టినట్టుగా టైట్గా ఉండదన్నమాట. షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం లేదా దిగుభుజాల ప్రాబ్లం ఉంది. షోల్డర్ ఎక్కువ బ్రాడ్ ఉండదు, కానీ చాలా ఫ్యాటీగా బొద్దుగా ఉంటారు.
అందువల్ల నేను 5.5 ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తున్నాను. షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 2.5 ఇంచెస్ ఉంది చూసారా. కరెక్ట్గా ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ని బేస్ చేసి మార్కింగ్ ఇవ్వకూడదు. ఇలా టేప్తో మెజర్ చేయడం వలన చాలా కరెక్ట్గా వస్తాయి అన్నమాట మార్కింగ్స్ అనేది. నెక్స్ట్ ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక 1/2 ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది. బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని ఇలా కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని ఈ క్రింది వైపున ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు దగ్గరికి ఈ విధంగా ప్లేస్ చేసి ఇలా బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా నాకు 9 ఇంచెస్ ఉంది, కానీ 10 ఇంచెస్ వరకు డీప్ ఇవ్వమన్నారు. ఎందుకంటే బాగా బొద్దుగా ఉన్నారు కదా, నేను చెప్పాను నెక్ ఇలా ప్లేస్ చేయడం వలన చూడడానికి అంత లుక్ బాగాలేదు, కొంచెం డీప్ పెట్టుకోండి, ఎక్కువ బ్రాడ్ ఇవ్వను అని చెప్పాను. అందువల్ల 10 ఇంచెస్ వరకు నెక్ డీప్ ఇవ్వమన్నారు. కరెక్ట్గా 10 ఇంచెస్కి ఇలా డీప్ని తీసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 9 ఇంచెస్ ఇవ్వమంటే 9 ఇంచెసే ఇవ్వాలి, వాళ్ళ ఇష్టం అనమాట. మనం చెప్తే ఓకే అంటే ఓకే, కాదు నాకు 9 ఇంచెసే ఇవ్వు, నాకు మరీ డీప్ ఉంటే బాగుండదు అని అంటే వాళ్ళు చెప్పినట్టుగానే కట్ చేయాలి. చెప్పినప్పుడు ఓకే అన్నారు కాబట్టి చెప్పాను అనమాట. అందరికీ చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుగా స్టిచ్ చేయకూడదు. వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మాత్రమే బ్లౌజ్ని డిజైన్ చేయాలి. ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలి. బ్లౌజ్ చూడడానికి చాలా బాగుంటుంది. కొంచెం బొద్దుగా ఉన్నారు కదా, ఇలా వేసుకుంటే లుక్ బాగుంటుందని చెప్పాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాను. అయితే ఈ నెక్ని బ్రాకెట్ నెక్ అంటాను, మీరు ఏ నెక్ అంటారో కామెంట్స్లో చెప్పండి. ఇలా డిజైనర్ నెక్ని క్రింది వైపు నుంచి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ ఎక్కువ బ్రాడ్ ఇవ్వను అని చెప్పాను. అందువల్ల 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ బ్రాడ్ అయితే ఇచ్చాను. పై వైపు నుంచి 2.75 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికి లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అలాగే క్రింది వైపున నేను ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా ఈ బ్రాకెట్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్రాడ్ అనేది కస్టమర్ చాయిస్ అన్నమాట. మీకు ఇంకా బ్రాడ్ ఎక్కువ కావాలన్నా బ్రాడ్ ఇవ్వచ్చు. అంటే బాగా బొద్దుగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, బ్రాడ్ ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి. మన ఇష్టం వచ్చినట్టుగా బ్రాడ్ అనేది తీయకూడదు అనమాట. ఒక 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్తో కూడా ఇలా బ్రాడ్ అయితే తీసుకోవచ్చు. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసాను బ్యాక్ పార్ట్ నెక్ని. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ మనకి 10 ఇంచెస్కి రావాలి. ఇటువైపు ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్, అలాగే ఆర్మ్ హోల్ లూస్ 10 ఇంచెస్ ఉంది కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ని ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు ఈ డౌన్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కువ డౌన్ ఇవ్వకూడదు. కరెక్ట్గా ఈ ఆర్మ్ హోల్ లూజ్కి మ్యాచ్ అయ్యేలా డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని, అలాగే ఈ 2 లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేయడం వల్ల ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని ఈజీగా డ్రా చేసేయచ్చు అనమాట. ఈ కర్వ్డ్ స్కేల్ లేకుండానే డ్రా చేసుకోవచ్చు. నేనైతే అలా డ్రా చేయగలను, కానీ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేశాను. డ్రా చేసుకున్న విధంగా నీట్గా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేశాను కదా, పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా 10 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. ఇలా పై వైపున ఖర్చును వదిలేసి ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. నీట్గా ఇక్కడ లైన్ ఎలా అయితే డ్రా చేశానో ఆ విధంగా చెక్ చేసుకుంటే చూసారా 10 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి. బ్యాక్ పార్ట్ని ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నారు అంటే ఎక్కడ లూజ్ రాకుండా, చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా, అలాగే పట్టినట్టు లేకుండా. మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు, అలాగే మన ఫ్రెండ్స్, మాకు బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ చంక దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వరకు ఒక లైన్ లాగా వస్తుంది, బ్యాక్ పార్ట్లో కూడా టైట్గా అయిపోతుంది ఎందుకు అని. మీరు ఆర్మ్ హోల్ లూజ్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ని ఏ మాత్రం మీరు కరెక్ట్గా ఇలా మ్యాచ్ అయ్యేలాగా మార్క్ చేసుకోవాలి. మ్యాచ్ కాలేదు అంటే టైట్గా పట్టినట్టు వచ్చేస్తుంది, లేదా లూజ్ అయినా అయిపోతుంది. నెక్స్ట్ క్రింది వైపున ఇలా ఒక 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా మనం డాట్ని మార్క్ చేస్తాం కదా, ఆ డాట్ దగ్గరికి
అంటే బ్యాక్ పార్ట్లో డాట్ని మార్క్ చేస్తాం కదా, అక్కడ వరకు ఒక 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేయడం వల్ల బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో క్రిందికి దిగిపోయినట్టుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్. బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాను. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ మామూలుగా నేను హ్యాండ్స్ని కట్ చేస్తాను. హ్యాండ్స్కి జాయింట్ రాకుండా కట్ చేయమన్నారు కదా, నేను ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేశానంటే ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందో లేదో అని డౌట్ వచ్చి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా వచ్చేలా కట్ చేద్దాం. అందువల్ల ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్లో ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర కార్నర్లో మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ని కూడా ఇలా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా నాకు 7 ఇంచెస్ ఉంది. పై వైపున ఖర్చు కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని నెక్ డీప్ 7 ఇంచెస్ కదా, మనకి మెడ పీసెస్ స్టిచ్ చేయడం కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా 7 ఇంచెస్కి నెక్ డీప్ అనేది వస్తుందన్నమాట. ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను. స్టార్ నెక్ని డ్రా చేయడం కోసం ఈ క్రింది వైపున ఇక్కడ లైన్ని డ్రా చేశాను కదా, ఈ లైన్ దగ్గర కరెక్ట్గా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వచ్చేస్తుంది అనమాట. అందువల్ల కొంచెం బ్రాడ్ ఇవ్వాలి. అలాగే బొద్దుగా ఉంటారు, బస్ట్ కూడా హెవీగా ఉంటుంది. అందుకోసం మనం కొంచెం బ్రాడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే క్లోజ్ అయినట్టుగా ఫ్రంట్ పార్ట్లో మీరు చెప్పారు కదా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి ఒక లైన్ లాగా టైట్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. అందువల్ల ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర బ్రాడ్ ఇవ్వాలి, ఈ ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర నీట్గా మార్కింగ్ వేసుకోవాలి. లోతుని కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. లోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంటుంది, అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ లోతు 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువగానే లోతుని మార్క్ చేశాను. నెక్స్ట్ క్రింది వైపున ఇలా కరెక్ట్గా 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మన మెథడ్లో ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని అనుకుంటారేమో. అలా అనుకున్నారు అంటే సాంబార్లో కాలేసినట్టే జారి కింద పడిపోతారు, బ్లౌజ్ కూడా ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఏముంది, బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది. ఫ్రంట్ పార్టే అస్సలైన టార్గెట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ కుదిరింది అని అర్థం. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అస్సలు సంబంధమే ఉండదన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఓన్లీ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి ఇక్కడ డాట్ ఉంది చూసారా, ఈ డాట్ క్రింది వైపుకి కరెక్ట్గా మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి. గట్టిగా లాగకూడదు, అలానే ఫ్రీగా వదిలేయకూడదు. కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి ఫస్ట్ డాట్ క్రింది వైపున 1/2 ఇంచ్తో సహా మార్కింగ్ వేసుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ పొడవు ఖర్చుతో సహా 15.5 ఇంచెస్ వరకు ఉంది. చూసారా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. గట్టిగా లాగి తీసుకున్నారనుకోండి 16-16.5 ఇంచెస్ కూడా వచ్చేస్తుంది. కొంచెం లాగకుండా ఫ్రీగా ప్లేస్ చేశారంటే 14-14.5 ఇంచెస్ కూడా వచ్చేస్తుంది. కొంచెం లాగాలన్నమాట, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని ఇవ్వాలి కదా. పై వైపున ఖర్చును వదిలేసి క్రింది వైపున ఇలా 15.5 ఇంచెస్కి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఆ 2 ఇంచెస్ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది. చూసారా, ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్కి ఉంది. 10.5 ఇంచెస్ క్రింది వైపున 4.5 ఇంచెస్ వరకు బస్ట్ అయితే ఉందన్నమాట. ఓకేనా, అంటే హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మిడిల్లో 10.5-11 ఇంచెస్ వరకు కూడా అపెక్స్ పాయింట్ ఉండొచ్చు. ఇలా అపెక్స్ పాయింట్ క్రింది వైపున మనకి బస్ట్ వచ్చేసి 4 లేదా 4.5 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట. అంటే ఈ సైజ్ బ్లౌజ్కి, అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అంటే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. అసలు బస్టే లేదు అంటే బస్ట్ చాలా తక్కువ ఉంది అన్నా కూడా మనకి అపెక్స్ పాయింట్ క్రింది వైపున ఖచ్చితంగా 2 ఇంచెస్ వరకు బస్ట్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి 4 లేదా 4.5 ఇంచెస్ వరకు ఉంటుంది. బస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అపెక్స్ పాయింట్ ఒకవేళ 9-9.5 ఇంచెస్ ఉన్నా కూడా
ఫ్రంట్ పార్ట్ పొడవు 11 ఇంచెస్ వరకు లేదా 11.5 12 ఇంచెస్ వరకు కూడా ఉంటుంది. ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా మారిపోతుంది. నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా బెల్ట్ క్లాత్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి కరెక్ట్గా 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. అంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ దగ్గర క్లాత్ని తీసుకునేటప్పుడు హుక్స్ బెల్ట్ సైడ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, అక్కడికి ప్లేస్ చేసి క్రింది వైపున ఖర్చు కోసం మిడిల్లో డాట్ కోసం ఒక 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఇంకొక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల 4వ డాట్ను కూడా తీసుకుంటున్నాను. ఈ 4వ డాట్ వల్ల ఉపయోగం ఏంటి అని ఒక సిస్టర్ అడిగారు. ఇలా ఇవ్వడం వలన ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ ఫ్రంట్ పార్ట్లోకి వెళ్తుంది. అంటే 3 డాట్స్లో కంటే 4వ డాట్ అంటే హెవీ బస్ట్ ఉన్నప్పుడు మనకి క్లాత్ 4th డాట్లోకి వెళ్ళేలా ఇవ్వాలి కాబట్టి మనం 4th డాట్ ఇస్తామన్నమాట. బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకే మనం 4th డాట్ ఇవ్వాలి, అందరికి ఇవ్వకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి 3.5 ఇంచెస్ వరకు హైట్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నడుము లూస్ మనకి 9.5 ఇంచెస్ కదా, ఇలా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్కి ఖర్చు అనేది తీసుకోవాలి. చూసారా, ఖర్చు సరిపోలేదు, అందువల్ల ఎక్స్ట్రా ఖర్చు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేయడం వల్ల మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాదనమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లోకి సరిపడా మనం క్లాత్ ఇచ్చేసాం కాబట్టి గ్యాప్ రాదు. అలాగే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి కూడా ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి కావాల్సిన ఖర్చు అనేది సైడ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వలన మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది తక్కువ వస్తుందన్నమాట. అలాగే మనం ఫ్రంట్ పార్ట్ 4th డాట్లోకి క్రింది వైపున మాత్రమే ఖర్చు తీసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు మీరు ఎంత ఖర్చు తీసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్లోకి రాదు, సైడ్ జాయింట్లోకి మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే మనం క్రింది వైపున క్లాత్ ఇచ్చామో ఆ క్లాత్ ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళి ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ క్రింది వైపున ఈ ఫ్రంట్ సైడు అలాగే మిడిల్లో డాట్ని మార్కింగ్ చేశాను కదా, అక్కడ ఎంత గ్యాప్ ఉంది, అలాగే నడుము లూజ్ దగ్గర 9.5 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గర ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మీరు షేప్ బెల్ట్ని సుమారుగా మార్కింగ్ చేసి కట్ చేశారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్ కంటే షేప్ బెల్ట్ పెద్దదైనా అయిపోతుంది లేదా చిన్నదైనా అయిపోతుంది. అలా కాకుండా ఒక క్యాలిక్యులేషన్ లాగా అంటే కరెక్ట్గా రావాలి, సుమారుగా కట్ చేయకూడదు. వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇచ్చాం కదా, నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్కి తగినట్టుగా మాత్రమే షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది ఎక్కువ ఇవ్వాలి, షేప్ బెల్ట్ చిన్నదిగా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్కింగ్ అయితే ఇచ్చాను. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేశాను. మామూలుగా హ్యాండ్స్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకుంటాం. ఇలా 2 వైపులా జాయింట్ వస్తుంది. మనకి ఒక్క సైడే జాయింట్ చాలు అంటే మనకి లైనింగ్ క్లాతే కదా అంటే ఇలా ప్లేస్ చేసి మన హ్యాండ్స్ పార్ట్ని మార్క్ చేస్తాం. హ్యాండ్స్కి అస్సలు జాయింట్ రాకూడదు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ హ్యాండ్ బాగా బొద్దుగా ఉన్నప్పుడు మనకి జాయింట్లు వేసుకుంటే కొన్ని రోజులకి పీలుకుపోతుంది. అలాగే ఈ స్టిచ్చెస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. అలా రాకుండా జాయింట్ అనేది అస్సలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయినా ప్లేస్ చేసుకోండి. లేదా నేను చూపించాను చూసారా, బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా పై వైపుకి హ్యాండ్ పొడవుని క్రింది వైపున హ్యాండ్ లూజ్ని ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉంటే ఇలా మనం 2 విధాలుగా ఫోల్డింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అని అంటే కోరాస్ క్రింది వైపున ప్లేస్ చేశాను. ఈ ఫోల్డింగ్ చూసారా, ఈ ఫోల్డింగ్ వచ్చేసి హ్యాండ్ పొడవు వస్తుంది, కోరాస్ దగ్గర హ్యాండ్ లూజ్ వస్తుంది అనమాట. ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. లేదు ఇలా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసి హ్యాండ్ పొడవుని పై వైపున హ్యాండ్ లూజ్ని క్రింది వైపున అలా అయినా మార్క్ చేసుకోండి, మీ ఇష్టం. ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ కరెక్ట్గా ఉండాలి. క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేసినా కూడా జాయింట్స్ రావట్లేదు. నేనైతే క్రింది వైపున కోరాస్ వచ్చేలా ఇలా 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసి ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకున్నాను. క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకుంటున్నాను. అంటే 4 లేయర్స్ క్లాత్ నీట్గా ఉండాలి కదా. ఇలా ఈ ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు తీసుకుంటాము, క్రింది వైపున వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని కొలతలు తీసుకోవాలి.
ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ అనేది కొంచెం సాగుతూ ఉంటుంది. ఎలా అంటే అలా మార్కింగ్స్ అనేది మారిపోతాయి అన్నమాట. ఇలా టేప్ని ప్లేస్ చేసి మనకి హ్యాండ్ పొడవు కరెక్ట్గా 10 ఇంచెస్ ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉంది. ఇలా మార్కింగ్స్ అయితే నోట్ చేసుకోవాలి. క్రింది వైపున నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాలి. నేనైతే ఒక 1/2 ఇంచ్ ఖర్చుని ఇస్తున్నాను. హ్యాండ్ పొడవు 10 ఇంచెస్. ఖర్చు నుంచి పై వైపుకి ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్, టోటల్గా 11 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ తీసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. అసలు ఎల్బో హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎల్బో హ్యాండ్కి కర్వ్ని లోతుని ఎలా మార్క్ చేసుకోవాలి, కర్వ్ తీయడానికి బిగినర్స్కి ఇబ్బందిగా ఉంటుంది కదా, చాలా క్లియర్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. బిగినర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఈజీగా మీరు కూడా పర్ఫెక్ట్గా లోతుని మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మామూలుగా 3.5 ఇంచెస్ సరిపోతుంది. హ్యాండ్ బాగా బొద్దుగా ఉండి బాగా లావుగా ఉన్న వాళ్ళకి, అంటే ఈ చంక క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి 4 ఇంచెస్ అనేది డౌన్ ఇవ్వాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 7.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ కూడా మార్క్ చేశాను క్రింది వైపున. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ కదా, 1/2 ఇంచ్ తగ్గించేసి 9.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అదేంటి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేస్తున్నారు, టైట్ అయిపోదా అనుకుంటారేమో. హ్యాండ్కి పై వైపున కర్వ్ షేప్ ఉంటుంది. ఆ కర్వ్కి సాగే గుణం ఉంటుందన్నమాట. మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు అంటే హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు సాగడం వల్ల టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. అలాగే బైసెప్ దగ్గర అంటే హ్యాండ్ చంక క్రింది వైపున ఫ్యాట్ ఎక్కువగా ఉంది బైసెప్ దగ్గర, అక్కడ కూడా నేను మెజర్మెంట్ తీసుకున్నాను. 8.5 ఇంచెస్ ఉంది, అంటే ఫోల్డింగ్ మీద 17 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా నాకు 8.5 ఇంచెస్కి ఇక్కడికి మార్కింగ్ వస్తుంది. అంటే ఈ పై వైపు నుంచి 5 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకొని బైసెప్ దగ్గర కూడా మార్కింగ్ తీసుకోవాలి. ఇలా బొద్దుగా ఉండే వాళ్ళకి హ్యాండ్ దగ్గర ఈ ఫ్యాట్ అనేది ఊగుతూ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ బైసెప్ దగ్గర కూడా మెజర్మెంట్ తీసుకుంటే చంక క్రింది వైపున టైట్గా పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ పై వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా కర్వ్ షేప్ నీట్గా రావాలి. కొంచెం ఈ స్లైట్గా ఇలా డౌన్కి రావాలన్నమాట. ఇలా హ్యాండ్ కర్వ్ని నీట్గా డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే నేను ఎలా మార్క్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ వీడియో లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. లేదా ప్లేలిస్ట్లో బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్ ఉంది, అక్కడైనా చెక్ చేసుకోండి. బిగినర్స్ కోసమే ఆ వీడియోస్ అన్నీ బిగినర్స్ ప్లేలిస్ట్లో ప్లేస్ చేస్తున్నాను. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ కర్వ్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి. అండ్ బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఈ షోల్డర్ దగ్గర ఈ కర్వ్ షేప్ అనేది ఇలా రౌండ్గా రావాలి. కొంచెం డౌన్కి ఇచ్చేసాము అంటే టైట్ అయిపోతుంది అనమాట. ఈ బైసెప్ దగ్గర మార్కింగ్, అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఇలా నీట్గా కలుపుకోవాలి. ఫస్ట్ ఏమో స్ట్రెయిట్గా రావాలి, ఎందుకంటే ఈ బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంది కదా. నెక్స్ట్ క్రింది వైపున ఈ కర్వ్ షేప్ నీట్గా రావాలి. ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇక్కడ మాత్రం నీట్గా కర్వ్ షేప్ని ఇలాగే మార్కింగ్ వేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ ఫిట్టింగ్ పాయింట్ నేను ఎలా అయితే మార్క్ చేశానో అలాగే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే చంక క్రింది వైపున పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆర్మ్ హోల్ కర్వ్ కంటే కూడా ఈ బైసెప్ లూజ్ అనేది కొంచెం ముందుకు వచ్చేస్తుంది. అలాగే మార్క్ చేసుకోవాలి, అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఫిట్టింగ్ ఇవ్వాలి. ఈ లైన్ షేప్ స్ట్రెయిట్గా రావాలి కదా, లేదా కొంచెం కర్వ్ షేప్ రావాలి కదా అనేమీ ఉండదు. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం మార్కింగ్ ఇవ్వాలి, అలాగే కట్ చేసుకోవాలి. ఓకేనా? అందరి బాడీ తీరు ఒకేలా ఉండదు కదా. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయడమే మన టార్గెట్ అన్నమాట. కరెక్ట్గా వాళ్ళ బాడీకి తగినట్టుగా డిజైన్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ లోతుని మార్క్ చేయడం కోసం ఈ పై వైపున షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి 1 ఇంచుకి మార్క్ చేసుకొని లోతుని 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా బొద్దుగా ఉండి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు 3/4 ఇంచు లోతు అనేది కరెక్ట్గా తీయాలి. మీరు లోతు 1/2 ఇంచు తీశారు అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి.
బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ నేను చాలా డీటెయిల్డ్గా బిగినర్స్ కోసం ఎల్బో హ్యాండ్కి కానీ షార్ట్ హ్యాండ్స్కి కానీ లోతుని కర్వ్ని ఎలా తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చెక్ చేసుకోండి. లోతు చూసారా, ఇలా షేప్ అనేది నీట్గా రావాలి. పై వైపున క్రింది వైపున సన్నగా, మిడిల్లో 3/4 ఇంచ్ అనేది ఇలా రావాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపున 2 లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ నేను షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మిడిల్లో 5.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ ప్లేస్లో 3 ఇంచెస్ ఉంది. ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మెజర్మెంట్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో 1.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో 1.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్కి థర్డ్ ప్లేస్లో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అంటే వచ్చిన మార్కింగ్కి, అంటే అక్కడ గ్యాప్ ఎంత ఉందో నోట్ చేసుకోమన్నాను కదా, ఇలా నోట్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్కి 1 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి. ఎందుకంటే క్రింది వైపున ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్, ఈ వైపున ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేస్తాం కాబట్టి అక్కడ ఒక 1/2 ఇంచ్ అనమాట. టోటల్గా 1 ఇంచ్ అనేది ఖర్చు తీసుకొని ఈ 3 మార్కింగ్స్ టచ్ చేయాలా ఇలా కర్వ్ షేప్లో మనం ఈ షేప్ బెల్ట్ని డ్రా చేసుకోవాలి. షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి వచ్చేస్తుంది, బాగా ఇబ్బందిగా ఉంది వేసుకోవడానికి అనుకునే వాళ్ళకి క్రింది వైపున ఇలా 1/2 ఇంచ్ సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఎక్కువ తీయకూడదు అనమాట. అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున 1/2 ఇంచ్ సరిపోతుంది. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ వరకు ఇలా స్లోప్గా కట్ చేసుకోవచ్చు. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి మామూలుగానే షేప్ బెల్ట్ కొంచెం చిన్నదిగా వస్తుంది. చిన్నదిగా వచ్చాక క్రింది వైపున ఎక్కువ కట్ చేశారు అంటే షేప్ బెల్ట్ మరీ చిన్నది అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది అనమాట. కాబట్టి ఒక 1/2 ఇంచ్ మాత్రమే కట్ చేస్తే మరీ షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా ఇలా నీట్గా వస్తుందన్నమాట. ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, నాకు ఒరిజినల్ క్లాత్కి ఎక్కడ జాయింట్ రాలేదు. కస్టమర్ చెప్పినట్టుగానే జాయింట్ రాకుండా కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. 2 లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే డిజైన్ ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉంది, గమనించారా? అలాగే రావాలి ప్రతి పార్ట్కి. ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా ఉంటుంది కాబట్టి క్రాస్గానే ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. క్రింది వైపున 2 లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని పై వైపుకి ప్లేస్ చేశాను. ఇలా డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ పై వైపున ప్లేస్ చేసి ఈ నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు. ఇలా బ్యాక్ పార్ట్ని పై వైపున ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా నాకు క్లాత్ సఫిషియెంట్గా సరిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కడా జాయింట్ రాలేదు. చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. చుట్టూ మనం ఖర్చు ఇవ్వడం వలన లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మన బ్లౌజ్ సైజ్నేమో తెలుసుకున్నాము, కానీ అప్పర్ చెస్ట్ లూజ్ ఓకే, మిడిల్ చెస్ట్ లూజ్ ఎక్కడ తెలుసుకోవాలి, ఎక్కడ తీసుకుంటాము, ఈ మెజర్మెంట్ అసలు యూజ్ అవుతుందా అని అనుకుంటారేమో. నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోకుండా, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి మనం పైపింగ్ని ఎలా అంటే అలా స్టిచ్ వేయకూడదు, అసలు గుచ్చుకోకూడదు. పైపింగ్ వేస్ట్ అనేది కనిపించకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.